ఎక్కువ డబ్బులంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. సచిన్ విషయంలో అలాగే జరిగింది. సోషల్ మీడియాలో బ్రోకర్ యాప్ ప్రకటన చూశాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఇస్తామంటూ అందులో వాగ్దానం చేసింది. దీంతో సచిన్ దాన్ని క్లిక్ చేశాడు. అంతే, ఒక్కసారిగా ఆ యాప్ నుండి మెసేజ్ల వరద పోటెత్తింది. అవి చూసి సచిన్ ఏకంగా 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. 2 వారాల తర్వాత ఆ యాప్ ఫేక్ అని తేలింది. ఈ ఫేక్ యాప్ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ యాప్ను కాపీ చేసి తయారు చేశారు. కానీ అదే నిజమైన యాప్ అని సచిన్ నమ్మడమే అతన్ని లాస్కి కారణం. సచిన్ ఒక్కడే కాదు, ఈ రకమైన మోసానికి చాలా మంది బాధితులవుతున్నారు. ఇటువంటి మోసాలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఈ మోసాన్ని పిగ్ బచరింగ్ స్కామ్ అంటారు. ఇది ఒక రకమైన పెట్టుబడి మోసం. ఇందులో సైబర్ దుండగులు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు, సైట్లను సృష్టించి రిటర్న్ల పేరుతో వ్యక్తుల నుంచి డబ్బుల్ని దోచుకుంటారు. ఇలాంటి మోసం కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ పెట్టుబడిదారులను హెచ్చరించింది. భారతీయ, అంతర్జాతీయ మొబైల్ నంబర్లు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానళ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానళ్ల ద్వారా కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు పేరు మోసిన ఆర్థిక సంస్థలతో అసోసియేట్ అయ్యాము అంటూ నకిలీ క్లెయిమ్లు చేస్తున్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే NSE తెలిపింది. వారు సెబీ నకిలీ సర్టిఫికేట్లను కూడా చూపిస్తారు. విజ్డమ్, ధన్, ఫైర్స్, చాయిస్ బ్రోకింగ్ వంటి అనేక బ్రోకర్ యాప్లు కూడా తమ పేర్లను ఉపయోగించి పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటూ అలర్ట్ చేశాయి. పిగ్ బచరింగ్ స్కామ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రకటనలు గుప్పిస్తారు, ప్రజలకు మెసేజ్లు పంపిస్తారు. ఇవి చూసి మీరేదైనా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో చేరుతారు. దీనికోసం వాళ్ళు నిజమైన కంపెనీ పేరును ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఈ గ్రూప్లో స్టాక్లు సిఫార్సులు చేస్తామంటారు. మీకు ట్రేడింగ్ చిట్కాలు కూడా ఇస్తారు. కొన్నిసార్లు మీరు స్టాక్లో కొంత లాభాన్ని కూడా పొందుతారు. దీంతో ఈ మోసగాళ్లు మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఆ తర్వాత అస్సలు మోసం బయటపడుతుంది. యాప్ను డౌన్లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయమని అడుగుతారు. ఇదంతా ఓ నకిలీ యాప్లో మీ బ్యాలెన్స్లా కనిపిస్తుంది. స్కామర్లు ఏం చెప్తారంటే తాము రెగ్యులర్ మార్కెట్ ట్రేడింగ్ చేయబోమని, ప్రైమరీ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని, ఇందులో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయలేరు అని చెప్తారు. అందుకే డబ్బుని మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమంటారు. అయితే ఆ డబ్బు మోసగాళ్ల జేబుల్లోకి వెళుతుంది. ఆ పెట్టుబడి కూడా మీ పేరు మీద ఉండదు. అందుకే దీన్ని పిగ్ బచరింగ్ స్కామ్ అంటారు. ఈ కాలంలో పెట్టుబడిదారుడు వారంలో 30 నుండి 40% రాబడిని పొందుతారంటూ గ్యారంటీ అంటారు. ఇలాంటి మోసగాళ్ల గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసే మోసాన్ని ఎలా నివారించవచ్చో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే ముందు అప్రమత్తంగా ఉండాలి. మీరు సోషల్ మీడియాలో ఏదైనా యాప్ ప్రకటన చూసినట్లయితే ఖచ్చితంగా దాన్ని రివ్యూ, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో చెక్ చేయాలి. సెబీ సైట్కి వెళ్ళి రిజిస్టర్డ్ బ్రోకర్ల లిస్ట్ చెక్ చేయాలి. ఎలాంటి ఎమోషన్ లేకుండా అధిక రాబడులకు ఆశపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సరైన రీసెర్చ్ చేయాలి.